అండ్ నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసినప్పుడు అయితే నిజంగా షాకింగ్గా అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్లో ఐక్యూ తన Z7కి సక్సెసర్గా ఐక్యూ Z9 అయితే లాంచ్ చేసింది. అండ్ సేమ్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్లో వివో T3గా లాంచ్ చేశారు. డిజైన్ మాత్రమే డిఫరెంట్, రిమైనింగ్ అంతా రెండు ఫోన్స్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 20,000కి లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్లో కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని నేను 18,000కి అయితే పర్చేజ్ చేశాను. నా ఓన్ మనీతో కొన్నది, బ్రాండ్ పంపించింది కాదు, అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను. సో ఇంకా మంచి విషయం ఏంటంటే రీసెంట్గా ఒక స్పెషల్ కోడ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దాంతో 17,500కే వచ్చింది. సో ఈ ప్రైస్ నేను దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, నా ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మైనస్ పాయింట్స్ ఆర్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. పెద్ద డీల్ బ్రేకింగ్ కాన్స్ అయితే దీంట్లో నోటీస్ చేయలేదు, బట్ ప్రతి మొబైల్లో కాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ కాన్స్ కూడా ఒక పర్సన్కి సో నిజంగా కాన్స్లా అనిపిస్తాయి, ఒక పర్సన్కి ఇవి కాన్స్ అండి ఇది పెద్ద ప్రాబ్లమ్సే కావాలంటారు. మరి కొంతమందికి అందరికీ పెద్ద కాన్గా కనిపించింది కాన్లా అంటే అనిపించవచ్చు. ఈ ఫోన్లో నాకు కాన్స్గా ఇంకా బెటర్గా ఉంటే బాగుండి అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే, సో ఫ్రంట్ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎందుకంటే రియల్గా వేరే ప్యాకేజ్గా చూస్తే బాగున్నప్పటికీ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం నాకు యావరేజ్గా అయితే అనిపించింది. ఫ్రంట్ కెమెరాని ఇంకా వీళ్ళు బెటర్గా ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేశాను, మీరు కావాలంటే ఆ వీడియోలో అయితే చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా బ్లోట్వేర్ అయితే ఉంది. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో వస్తాయి, బట్ బ్లోట్వేర్ అయితే ఉంది. కొంతమందికి డిస్టర్బింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే హాట్ గేమ్స్, హాట్ యాప్స్కి సంబంధించిన రికమెండేషన్స్ కూడా వస్తాయి. అవి కొన్ని సందర్భాల్లో సో ఈ మధ్య అయితే తగ్గిపోయాయి. అంతకుముందు కొంచెం అలాంటి నోటిఫికేషన్స్ అయితే వచ్చేవి, బట్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి యాప్కి సంబంధించి. సో దాన్ని కూడా వీళ్ళు ఫిక్స్ చేయాలి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేదు. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో 8 MP తక్కువ అంటాను, 13 MP ఇవ్వాలంటాను నేను. అలాంటిది వీళ్ళు మొత్తానికి తీసి పడేశారు. ఇది కూడా కొంతమందికి కారణంగా అనిపించవచ్చు. అండ్ మరొకటి 3.5mm హెడ్ ఫోన్ జాక్. అఫ్కోర్స్ చాలా బ్రాండ్స్ స్కిప్ చేస్తున్నాయి, బట్ ఇది కొంతమందికి మ్యాటర్ అవ్వచ్చు. ఇవి తప్పితే పెద్ద డీల్ బ్రేకింగ్ కాన్స్ అయితే నాకు అనిపించలేదు. సో వీటిని ఇగ్నోర్ చేయగలిగితే ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే సో రిమైనింగ్ ప్రోస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రో, సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, పంచిగా ఉన్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది, అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. నేను నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేశాను, దాంతో కంపేర్ చేసిన అవుట్డోర్ విజిబిలిటీ నాకు ఇంకొంచెం బెటర్గానే అనిపించింది. సో ఇది వస్తున్న ప్రైస్ రేంజ్లో మాత్రం బెస్ట్ డిస్ప్లే అనిపించింది. ఎలాంటి ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అవి అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఫెంటాస్టిక్. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ డ్రాగన్ టెయిల్ గ్లాస్ 2 అయితే యూజ్ చేశారు. ఇది గొరిల్లా గ్లాస్ 5కి అయితే కొంచెం ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ బెజల్స్ 3 సైడ్స్ థిన్గా ఉన్నప్పటికీ బాటంలో చిన్న మాత్రం కొంచెం థిక్గా ఉంది. ఇది కూడా సేమ్ సైజ్లో ఉంటే ఇంకా బాగుండేది. అండ్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. స్పీకర్స్ అవుట్పుట్ కూడా బాగుంది, బట్ నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేస్తే స్పీకర్స్ అవుట్పుట్ క్వాలిటీ అదే బెటర్గా అనిపించింది. నెక్స్ట్ బాగా నచ్చింది దీని యొక్క బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ ఫొటోస్ విషయంలో. సో మెయిన్ సెన్సార్ 50 MP సెన్సార్, IMX882 సెన్సార్, మరొక 2 MP పోర్ట్రేట్ లెన్స్. వీళ్ళు మ్యాక్రో లెన్స్ ఇవ్వలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వలేదు, అది కాన్స్లో మాట్లాడాము, అది పక్కనే పెడితే. సో బ్యాక్ సైడ్ మెయిన్ లెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఫొటోస్ పరంగా అయితే చాలా బాగుంది. సో మంచి న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, షార్ప్గా ఉంది. అండ్ ఎక్స్పోజర్ విషయంలో కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సడన్గా నథింగ్ ఫోన్ 2 లాగా సడన్గా ఫేస్ని అంతా బ్రైట్ చేయడం అలాంటి అన్యాచురల్ థింగ్స్ని అయితే నేను నోటీస్ చేయలేదు. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్స్ చాలా స్టేబుల్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో ఫొటోస్ని అయితే మీరు స్క్రీన్పై అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా సో బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. సో OIS, EIS రెండు కూడా బాగా వర్క్ చేస్తున్నాయి, స్టేబుల్గా అయితే ఉంది. వీడియో ఫుటేజ్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో మాత్రం మనం 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ పర్లేదని అయితే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా ఫోటో పర్ఫార్మెన్స్ గురించి నేను కాన్స్లో మాట్లాడాను కదా, సో అది మాత్రం యావరేజ్గానే ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో వస్తుంది. 4nm ప్రాసెసర్, TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్, అండ్ LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. డే టు డే టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఓ మాదిరి హెవీ టాస్క్ని కూడా నేనైతే పుష్ చేశాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా బాగా అనిపించింది. అఫ్కోర్స్ పర్ఫార్మెన్సే హైయెస్ట్ ప్రయారిటీ అయితే 20,000లో మీకు వేరే ఆప్షన్ ఉండొచ్చు, బట్ ఇది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 18,000 వస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్, గేమింగ్ కూడా చాలా బాగుంది. BGMI స్మూత్, ఎక్స్ట్రీమ్, HDR, అల్ట్రాలో కూడా హ్యాండిల్ చేస్తుంది. గేమ్ ఆడేటప్పుడు చాలా స్మూత్గా రన్ అవుతుంది, ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. ఇంకా అన్ని ఐక్యూ వివో మొబైల్స్లో ఉండే గేమింగ్ మోడ్ ఇందులో కూడా ఉంది. సో అక్కడ నుంచి పర్ఫార్మెన్స్ మోడ్కి షిఫ్ట్ కావచ్చు. అండ్ 4D వైబ్రేషన్స్ అండ్ ప్రజెంట్ BGMIలో వర్క్ అవ్వడం లేదు, కాల్ ఆఫ్ డ్యూటీలో మాత్రం వర్క్ అవుతుంది. సో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 18,000 ప్రైస్ రేంజ్గా చూస్తే ఈ మొబైల్లో. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం బాగానే ఉంది.
ఉంది. సో చిన్న చిత్క యాప్స్ అయితే ఉంటున్నాయి, బట్ పెద్ద యాప్స్ పెద్ద గేమ్స్ అయితే మాత్రం రీలోడ్ అవుతున్నాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్లో ఛార్జర్ని అయితే ఇస్తున్నారు, వాళ్ళు స్కిప్ చేయలేదు. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది, మీరు వాడే యాప్స్ని బట్టి ఈజీగా. సో హెవీ యూజర్స్కి అయితే 1 day వస్తుంది, నార్మల్ యూజర్స్కి ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ ఐఫోన్స్లో మనం ఇందులో సో బ్యాటరీ హెల్త్ని కూడా చూసుకోవచ్చు సెట్టింగ్స్లో, బ్యాటరీ సెట్టింగ్స్లో. అండ్ డిజైన్ కూడా డీసెంట్గానే ఉంది, ఎక్సలెంట్ అని చెప్పలేము ఈ ప్రైస్ రేంజ్లో, బట్ డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి సో ఈ బ్రష్ డిజైన్తో వచ్చింది, ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తుంది, ప్లాస్టిక్ బ్యాగ్ తోటే వస్తుంది, బట్ మ్యాటే ఫినిషింగ్ కావడం వల్ల ఫింగర్ ప్రింట్స్ అలాంటివి అయితే పడవు. సో గ్లాస్ బాడీని ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ మ్యాటే ప్లాస్టిక్ కావడం వల్ల ఇదైతే బాగానే కనిపిస్తుంది. స్క్రాచెస్ పడినా అయితే పెద్దగా అయితే ఈ పర్టికులర్ కలర్లో అయితే కనిపించట్లేదు, సో బాగానే ఉంది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, 5G స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి, 9 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. అండ్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు, అండ్ గైరో సెన్సార్ BGMIలో కూడా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్లో FM కూడా ఉంటుంది, జనరల్గా చాలా బ్రాండ్స్ FMని స్కిప్ చేస్తున్నాయి, బట్ వీళ్ళు FM ఇచ్చారు, అదైతే మంచి విషయం. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫన్ టచ్ OS 14తో వస్తుంది, 2+3 years అప్డేట్స్. నథింగ్ ఫోన్ 2 అయితే కంపేర్ చేస్తే మనకి 1 year తక్కువ అప్డేట్స్. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా అంత క్లీన్గా ఉండదు, బ్లోట్వేర్ ఉంటుంది కాన్స్లో చెప్పినట్టుగా. సో యాప్కి సంబంధించి రికమెండేషన్స్ వస్తున్నాయి, అదర్వైజ్ వేరే ల్యాగ్స్ అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. యాప్ లాగ్, యాప్ హైడ్, డ్యూయల్ యాప్స్, సైడ్ డాక్, స్క్రీన్ మిర్రరింగ్, స్క్రీన్ రికార్డింగ్, స్ప్లిట్ స్క్రీన్, అన్ని వివో ఐక్యూ ఫోన్స్లో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో అయితే ఉన్నాయి. మీకు ఇంకా బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే హాట్ గేమ్స్ అండ్ హాట్ యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో ఇది ఐక్యూ Z9తో నా ఎక్స్పీరియన్స్. కాన్స్లో చెప్పినవి మీకు మ్యాటర్ కాదు అనుకుంటే సో 20,000లో ఇది చాలా బెస్ట్ ఫోన్. ఇంకా చెప్పాలంటే 17,500గా వస్తుంది అప్పుడప్పుడు. సో మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.